గజకర్ణ గోకర్ణ. అనగనగా ఒక ఊర్లో గజకర్ణ అనే గజ దొంగ ఉండేవాడు. ఆ పక్క ఊళ్ళోనే గోకర్ణ అని మరో దొంగ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒకరిని మించిన వారు మరొకరు. ఒకరోజు వీళ్ళిద్దరూ ఒకచోట కలుసుకున్నారు. గజకర్ణ ఎవరో గోకర్ణకు తెలియదు. అయినా ఇద్దరు దొంగలు కనుక ఒకరి దగ్గర డబ్బు మరొకడు కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావా అని పలకరించుకున్నారు. గోకర్ణ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలని ఆ రాత్రికి అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ. పిండి వంటలు అవి చేయించి ఇది వరకు తను దొంగలించిన బంగారం పళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు. గోకర్ణకు ఆ బంగారు పళ్ళెం ఎలాగైనా కాజేయాలని ఆశ పుట్టింది. గజకర్ణ మాత్రం ఏం తక్కువ తిన్నాడు కనుక కంఠం దాకా తిండి మెక్కిస్తే మత్తెక్కి నిద్రపోతాడు. అప్పుడు మనం వీడి దగ్గర ఉన్న డబ్బు కాజేయవచ్చు కదా అనుకున్నాడు గజకర్ణ. గోకర్ణ భోజనం చేసిన తర్వాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు. ఇదే సందు కదా అని గజకర్ణ లేచి గోకర్ణ మొల చుట్టూ తడిమి చూశాడు డబ్బు సంచి కోసం. కానీ ఏమీ కనిపించలేదు. చేసేది లేక పోయి పడుకున్నాడు. దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టె తాళం ఊడగొట్టి బంగారు పళ్ళెం తెచ్చి తల కింద దాచుకుని పడుకున్నాడు. కొంతసేపటికి గజకర్ణకు మెలకువ వచ్చి తన పెట్టె వంక చూశాడు. తాళం ఊడగొట్టి ఉంది. గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్క అంతా వెతికాడు. చివరికి తల కింద కనిపించింది బంగారు పళ్ళెం. మెల్లగా పళ్ళెం నిండా నీళ్లు పోసి ఆ పళ్ళెం ఉట్టి మీద పెట్టి ఉట్టి కింద తాను మంచం వేసుకుని పడుకున్నాడు. పళ్ళెం కదిలిస్తే నీళ్లు మీద పడతాయి. అప్పుడు నాకు మెలకువ వస్తుంది అనుకున్నాడు గజకర్ణ. ఇదంతా నిద్రపోతున్న గోకర్ణ గమనిస్తూనే ఉన్నాడు. గజకర్ణని నిద్రపోనిచ్చి మెల్లగా కొన్ని కచ్చికలు తెచ్చి ఉట్టి మీద పళ్ళెంలో వేయటం మొదలుపెట్టాడు. కాసేపటికి పళ్ళెంలో ఉన్న నీళ్ళన్నింటినీ కచ్చికలు పీల్చేశాయి. అప్పుడు ఆ పళ్ళెం తీసుకుపోయి ఒక చెరువులో దాచిపెట్టి ఏమీ ఎరగని వాడికి మళ్ళీ వచ్చి పడుకున్నాడు. ఇంతలో గజకర్ణకు మెలకువ వచ్చింది. ఉట్టి వంక చూశాడు. పాపం పళ్ళెం కనిపించలేదు. అయినా వీడేం తక్కువ తిన్నాడు కనుక గోకర్ణ దగ్గరకు పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు. పాదాల మీద ఇసుక అక్కడక్కడ కనపడింది. ఇంకేం వీడు పళ్ళెం ఎక్కడో చెరువులో దాచివచ్చి ఉండాలి అనుకున్నాడు. అనుకున్నవాడు బయలుదేరాడా? అబ్బే, కాళ్ళు నాకటం ప్రారంభించాడు. ఎందుకంటే నీళ్ళల్లో ఎంత లోతుకు పోయి దాచిపెట్టాడో తెలుసుకోవటానికి అలా కాళ్ళను నాకుతూ ఉంటే మోకాళ్ళ దాకా చప్పగాను ఆ పైన ఉప్పగాను ఉంది. అంటే తప్పకుండా మోకాలి లోతు నీళ్లు వరకు పోయి అక్కడ పళ్ళెం దాచిపెట్టి ఉంటాడు. అందుకనే మోకాళ్ళ వరకు చప్పగా ఆ పైన ఉప్పగా ఉంది అనుకున్నాడు. ఆ ఊర్లో ఉన్నది ఒక్కటే చెరువు. మోకాలి లోతు వరకు పోయి వెతికితే దాంట్లో పళ్ళెం దొరికింది. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఈ లోపుగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు. వీడు మనల్ని మించినవాడురా బాబు. వీడితో పోటీకి పోవడం కంటే మంచి చేసుకుని భాగస్వామిగా చేరటం మంచిది అనుకున్నాడు గోకర్ణ. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే గోకర్ణ ఎదురుగా పోయి, బావా, ఏమో అనుకున్నాను గాని నన్ను మించిన వాడివే నువ్వు. ఇక నుంచి మనమిద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. మంచి లాభం కూడా వస్తుంది. వచ్చిన దాన్ని ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ. దానికి గజకర్ణ కూడా సరే అన్నాడు. మంచి రోజు చూసుకుని గజకర్ణ గోకర్ణలు దొంగతనానికి బయలుదేరారు. దారిలో గోకర్ణ గజకర్ణతో, ఒరే బావా, మా ఊళ్ళో సుబ్బన్న శెట్టి చనిపోయాడట. వాడు మనకు 1000 రూపాయలు బాకీ ఉన్నాడని శెట్టి తమ్ముణ్ణి భార్యని ఆ బాకీ తీర్చమని అడుగుదాం అన్నాడు గోకర్ణ. కానీ వాళ్ళు రుజువు అడుగుతారు. అప్పుడు మనం ఏం చేద్దాము అన్నాడు గోకర్ణ. అది కూడా నువ్వే చెప్పు అన్నాడు గజకర్ణ. అయితే విను. శెట్టిని దహనం చేసిన చోటనే ఒక గొయ్యి తీసి అందులో నిన్ను పూడ్చిపెడతాను. నీకు మాత్రం గాలి ఆడేటట్టుగానే పూడ్చిపెడతాను. తర్వాత నేను వెళ్ళి శెట్టి పెళ్ళం వాళ్ళని డబ్బు అడుగుతాను. అప్పుడు వాళ్ళు నీకు బాకీ ఉన్నట్లు రుజువు లేనిదే మేము ఎట్లా నమ్ముతాం అంటారు. కావాలంటే శెట్టిగారిని దహనం చేసిన చోటుకి పోయి శెట్టిని పిలుస్తాను. శెట్టి పలికితే నాకు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళని ఇక్కడికి తీసుకువస్తాను. ఓ సుబ్బన్న శెట్టి అని పిలుస్తాను. నువ్వు గోతులో నుంచి ఓ అని పలుకు. అప్పుడు నీవు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడుగుతాను. అవును అని పలుకు. నిజమే కదా అనుకుని వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు. మనిద్దరం పంచుకుందాం అన్నాడు గోకర్ణ. సరే, బాగుందంటే బాగుందనుకున్నారు తోడు దొంగలు ఇద్దరు. గజకర్ణని పూడ్చిపెట్టి గోకర్ణ శెట్టిగారింటికి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే రుజువు లేనిదే బాకీ తీర్చము అన్నారు శెట్టి భార్య బంధువులు. సరే అని గోకర్ణ వాళ్ళని తీసుకుని గజకర్ణను పూడ్చిపెట్టిన చోటుకి వచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలిచాడు. ఓ అని పలికాడు గజకర్ణ గోతులో నుంచి.
సుబ్బన్న శెట్టి, నీవు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడిగాడు గోకర్ణ. అవును అని పలికాడు గజకర్ణ గోతిలో నుంచి. పాపం శెట్టి భార్య అదంతా నిజమే అనుకుని గోకర్ణని తీసుకువెళ్ళి 1000 రూపాయలు ఇచ్చి పంపారు. గోకర్ణ తిరిగి వచ్చి గజకర్ణని పూడ్చిపెట్టిన గోతి మీద పెద్ద బండ పెట్టి 1000 రూపాయలు తీసుకుని ఉడాయించాడు. బావా బావా అని కేకలు వేశాడు గోతులో నుంచి గజకర్ణ. ఇంకెక్కడ బావా, అప్పుడే 1/2 మైలు దూరం వెళ్ళిపోయాడు. ఎలాగో తిప్పలపడి గజకర్ణ ఇంకొక అన్నం చేసుకుని కొంతసేపటికి గోతిలో నుంచి బయటపడ్డాడు. గోకర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు గజకర్ణ. శ్మశానం నుంచి ఊరి బయటకు పోయే దారి ఒక్కటే ఉన్నది. ఆ దారిలోనే బయలుదేరాడు గజకర్ణ గోకర్ణని వెతుక్కుంటూ. 1000 రూపాయలు ఒక్కడే ఎలా మోస్తాడు? అందుకని గోకర్ణ ఒక ఎద్దును కొని దాని మీద రూపాయల మూట వేసుకుని పోతూ ఉన్నాడు. అంత దూరాన పోతూ ఉన్న గోకర్ణని గజకర్ణ దూరం నుంచి చూశాడు. పొలాల గుండా నక్కి నక్కిపోయి ఎలాగైతేనేం గోకర్ణ కంటే ముందుగా చేరుకున్నాడు. గజకర్ణ దగ్గర ఎప్పుడో కాజేసిన ఒక చక్కటి చెప్పుల జత కొత్తది ఉంది. వాటిలో ఒక చెప్పుని గోకర్ణ వచ్చే దారిలో పడేసి మళ్ళీ పొలాల్లో దాక్కుని చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఆ చెప్పును చూశాడు. ఈ ఒంటి చెప్పు తీసుకుని నేనేం చేసుకుంటాలే అనుకుని చెప్పు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. పొలాల్లో నుంచి గజకర్ణ ఈ మాటలు విన్నాడు. మళ్ళీ అలాగే నక్కుతూ పోయి గోకర్ణ కంటే ముందుగా చేరి రెండో చెప్పు కూడా గోకర్ణ వచ్చే దారిలో పడేసి దాక్కుని చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఈ చెప్పు చూసి ఒంటి చెప్పు అనుకున్నాను, రెండోది కూడా దొరికింది, పోయి మొదటిది కూడా తెచ్చుకుంటాను అనుకుని ఎద్దుని ఒక చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు తెచ్చుకోవటానికి వెనక్కి వెళ్ళాడు. గోకర్ణ అటు పోగానే గజకర్ణ మెల్లిగా పొలాల్లో నుంచి వచ్చి చెట్టుకు కట్టిన ఎద్దుని రూపాయల మూటతో సహా గబగబా తోలుకుపోయాడు. కొంత దూరం పోయిన తర్వాత ఎద్దుని వదిలిపెట్టి రూపాయల మూటతో ఒక గడ్డివాములో దాక్కుని కూర్చున్నాడు గజకర్ణ. గోకర్ణ తిరిగి వచ్చి చూసుకుంటే పాపం ఎద్దూ లేదు, రూపాయల మూట లేదు. తప్పకుండా ఇది మనవాడి పని అయి ఉంటుంది అనుకుని అదే దారిలో దిక్కులు చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. దారిలో గడ్డివామి కనిపించింది. గడ్డివామి తప్ప అక్కడ దాక్కోటానికి ఇంకేమీ లేవు. తప్పకుండా ఇందులోనే ఉండాలి అనుకుని గడ్డివాములో నుంచి ఒక్కొక్క పరక లాగటం మొదలుపెట్టాడు. దొరికిపోయారా బాబు అనుకుంటూ గడ్డివాములో నుంచి గజకర్ణ బయటకు వచ్చాడు. మనిద్దరి మధ్య పేచీలు దేనికి? ఈ రూపాయలు ఇద్దరం సమంగా పంచుకుందామన్నాడు గోకర్ణ. సరే అంటే సరే అనుకుని ఇద్దరూ పంచుకుని మళ్ళీ మామూలుగా ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు ఆ తోడు దొంగలు ఇద్దరు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.